వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. భారతదేశంలో జరుగుతున్న ఐపీఎల్కి సంబంధించిన ప్రస్తుతం ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే రిఫ్ట్ జరుగుతుందో, ఒక యుద్ధ వాతావరణం ఏర్పడ్డదో, ఆ విషయంలో ఇరు వర్గాలు అంటే పాకిస్తాన్ కానివ్వండి, ఇండియా కానివ్వండి, ఏదైతే తనకు సంబంధించిన అభద్రత ఏదైతే మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అనుభవిస్తున్నామో దానికి సంబంధించింది నిన్న ధర్మశాలలో ఏదైతే మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా మ్యాచ్ను ఆపేసి క్రీడాకారులను అందరినీ అక్కడి నుంచి వెళ్ళి తరలించడం జరిగింది. ఆ క్రీడా మైదానాన్ని మొత్తం ఖాళీ చేయడం కూడా జరిగింది. తర్వాత కాలంలో అప్పుడు ఎప్పుడైతే వందే భారత్ ట్రైన్లో వాళ్లకు ఢిల్లీ తరలించడంలో కూడా వాళ్ళు ఒకసారి నిరాకరించి బస్సుల ద్వారా వారికి ఢిల్లీ తరలించారు. ఈ నేపథ్యంలోనే అసలు వాస్తవానికి ఐపీఎల్ ఏదైతే భారతదేశంలో జరుగుతుంది రద్దా లేక తరలింప అనే విషయంపై ఇంకా కొంచెం సంక్షోభంలో ఉన్నది. బీసీసీఐ హ్యాస్ టు టేక్ ఏ ప్రాపర్ డిసిషన్ అండ్ రైట్ నౌ జస్ట్ వి గెట్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ గోయింగ్ టు బి సస్పెండ్ ఫర్ 1 week. Is a postponed for 1 week, not a suspend, is going to be postponed for 1 week. అదే విషయంలో ఈరోజు మనతోని మాట్లాడడానికి సుధీర్ గారు, స్పోర్ట్స్ ఎనాలిస్ట్ అయినటువంటి సుధీర్ గారు మనతోటి లైన్లో ఉన్నారు. అలాగే బి మోహన్ గారు, క్రికెట్ అనలిస్ట్ అయినటువంటి మోహన్ గారు కూడా మనతోటి ఫోన్ లైన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు క్రికెట్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో మనతోటి ఈరోజు మాట్లాడడానికి జూమ్ లింక్లో మనతోటి రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. అలాగే జక్కుల తిరుపతి గారు కూడా, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జక్కుల తిరుపతి గారు కూడా మనతోటి మాట్లాడడానికి ఇప్పుడే జూమ్ లింక్లో రాబోతున్నారు. ఈ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే ఈ రిఫ్ట్ ఏదైతే భారతదేశం పాకిస్తాన్ మధ్యలో జరుగుతుందో గత కొన్ని రోజులుగా, అంటే పహల్గాం దాడి తర్వాత 26 మంది ఎవరైతే అమరులయ్యారో ఆ సంబంధంలో ప్రస్తుతం ఏదైతే మధ్యలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో అయితే జరుగుతుందో ఆ రిఫ్ట్లో యుద్ధ వాతావరణాన్ని తలదన్నే విధంగా ఈరోజు జరుగుతున్నాయి దాడులకు ప్రతి దాడులు జరుగుతున్నాయి. ఎంతసేపటికి మనం చెప్పినట్టుకుని భారతదేశం ఒక పై చేయి ఉన్నప్పటికును క్రీడాకారులకు సంబంధించిన ప్రాణానికి సంబంధించిన హాని ఎక్కడ కలగకుండా వారు ఎవరైతే అతిథులుగా మన దగ్గర వచ్చారో వారిని పాలనకు సంబంధించిన బాధ్యత కూడా మన భారత ప్రభుత్వం ఉన్నది కాబట్టి వారు ఒకసారి పోస్ట్పోన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. గతంలో కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే అదే ఐపీఎల్కి సందర్భించి ఒక సందర్భంలో భారతదేశంలో నిర్వహించిన ఐపీఎల్ను దుబాయ్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు అదే ఇప్పుడు ఈ కారణం చేత ఒకవేళ కనుక భారతదేశానికి సంబంధించిన ఐపీఎల్ను రద్దు చేయడం లేక ఇది పోస్ట్పోన్ చేయడం అని జరిగితే, లేకపోతే దానికి దుబాయ్లో నిర్వహించడం అనేది 1 week వరకు అయితే పోస్ట్పోన్ చేసి మనం చూద్దాం పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఆ పరిస్థితులు చూసిన తర్వాతనే మనం నిర్ణయించాలనేది ఒక బీసీసీఐ ప్రకటించినట్టుగా ఇప్పుడే మనకు అందిన వార్త. ఈ విషయంపై మనతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడడానికి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు, ఫోర్స్ ఐస్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్య రిఫ్ట్ జరుగుతుందో ఇందులో అనేక క్రీడాకారులకు సంబంధించిన ప్రాణహాని ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పోస్ట్పోన్ చేసే ఒక వార్త మనకు అందింది. ఈ విషయమే మీరు ఎలా విశ్లేషిస్తారు దీని విషయంలో? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం చాలా ఆసక్తిదాయకమైంది. ఎందువల్ల అంటే ఐపీఎల్ అనేది మన దేశంలో చూసినట్టయితే ఒక బ్రాండ్ ఇమేజ్గా ఉంది, ఒక పెద్ద బ్రాండ్ అది కూడా. మరి క్రికెట్ విషయంలో మనకందరికీ తెలుసు, భారతదేశం క్రికెట్ను ప్రేమించేటువంటి దేశం కాబట్టి ఇక్కడ ఐపీఎల్ యొక్క విశేషమైనటువంటి ప్రజాదరణ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇయర్ ఆన్ ఇయర్ మనం చూస్తున్నట్లయితే కనుక చాలా అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ఉన్నటువంటి ఐపీఎల్ విషయంలో ఇప్పుడు బీసీసీఐ కూడా కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి ఒక నేపథ్యం ఏర్పడింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి వాతావరణం అంత సరిగా లేదు. ఎందువల్ల అంటే పరస్పర స్నేహ సంబంధంతో కొనసాగవలసినటువంటి దేశాలు ఈరోజు దాడులకు ప్రతి దాడుల్ని, అలాగే వ్యూహాలకు ప్రతి వ్యూహాలని రచించేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నారు. పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ప్రాణహాని జరగరాదనేటువంటిది భారతదేశంలో ఏ దేశంలో అయినా కూడా ఆ దేశానికి వచ్చినటువంటి అతిథుల్ని వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడడం అనేటువంటిది ఆ దేశం యొక్క బాధ్యత. కాబట్టి అదే రీతిలో ఇక్కడ భారతదేశం కూడా కొన్ని నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యంగా ఐపీఎల్ అనేటువంటి విషయంలో వేరే దేశం, ముఖ్యంగా పాకిస్తాన్ అటువంటి దేశాలకు ఎలా ఉంటుందంటే వైఖరి, ఐపీఎల్ని కనుక మనం భంగపరిచినట్లయితే, డిస్టర్బ్ చేసినట్లయితే, డిస్ట్రాక్ట్ చేయగలిగితే, దీని యొక్క పాపులారిటీని కనుక మనం తగ్గించగలిగితే, అలాగే అభద్రతా వాతావరణం సృష్టించి ఎటువంటి ప్రక్రియ జరగకుండా కనుక మనం ఆపినట్లయితే వాళ్ళు కొంత రకంగా సఫలమైనట్టు వాళ్ళు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మనం బోత్ పొలిటికల్గా, డిప్లొమాటిక్గా, ఎకనామిక్గా అన్ని రంగాల్లో కూడా కొంత వీకెన్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే ఒక సెన్సేషన్ ఉందో దాన్ని తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం కూడా ప్రత్యర్థి దేశాలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో
ఐపీఎల్ ఆట నిజంగా ఈ సమయంలో, ఈ సందర్భంలో, ఈ సన్నివేశంలో సమంజసమా కాదా అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా ఇప్పుడు దేశమంతటా కూడా ఉంది. ఇక్కడ ఐపీఎల్లో మనం చూసినట్లు దేశీయ క్రీడాకారులే కాకుండా విదేశీయ క్రీడాకారులు కూడా వచ్చి ఇక్కడ ఆడుతూ ఉండడం చేత వాళ్ళ ప్రాణాలకు అలాగే వాళ్ళ భద్రత విషయంలో భారతదేశానికి ముఖ్యంగా ప్రభుత్వానికి చాలా గొప్ప ఒక రకమైనటువంటి సవాలు ఉన్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా బీసీసీ ఒక వారం రోజులు ఒక గడువు అనేటువంటి సమయాన్ని తీసుకునింది. ఇంతలో ఈ పరిస్థితుల్లో నిజంగా ఫుల్ బ్లోన్ వార్ అని మనం అంటాం కదా, అటువంటి దిశకు వెళ్తాయా, లేకుంటే ఇప్పుడు మన జమీల్జీ చెప్పినట్లు రిఫ్ట్ అనేదైతే ఉంది, మరి హౌ దిస్ కైండ్ ఆఫ్ రిఫ్ట్ వుడ్ ఇవాల్వ్ ఫర్దర్ ఇంటూ విత్ రెస్పెక్ట్ టు టైం అనేది చూస్తున్నారు. మరి దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని ఆ తర్వాత మనం ఏదైతే టైటిల్ పెట్టామో రద్దా లేక తరలింపు అనేటువంటి 2 ఆప్షన్స్ అప్పుడు మన ముందర వస్తాయి. కాబట్టి అప్పుడు రద్దు కానీ లేదా తరలింపు అనేటువంటి విషయంలో ఒక రకమైన క్లారిటీ రావచ్చని భావిస్తున్నాను. ముఖ్యంగా వీ హ్యావ్ డిస్టింగ్విష్డ్ ప్యానల్ కాబట్టి వారు కూడా అనలిస్టులు కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, అలాగే ఈ విషయంలో వాళ్ళ వ్యూ పాయింట్స్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే మోహన్ గారు మనతో సుధీర్ గారు ఉన్నారు, సుధీర్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ ఏదైతే ఉన్నారు, ప్రస్తుతం ఈ రోజు ఏదైతే రిఫ్ట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఉన్నది, ఈ నేపథ్యంలోనే ఐపీఎల్కు సంబంధించిన కోట్లాది మంది ఎవరైతే ఐపీఎల్ గురించి వేచి చూస్తున్నారో వారు ఒక నిరాశగా చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అవసరం లేదు, దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఇంత సాంకేతిక మనం వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ మనం చూసుకున్నట్టయితే లాజిస్టికల్గా కానీ ఒక సైంటిఫిక్గా కానీ మనం వీఆర్ ఎ వెరీ అఫోర్డబుల్ పర్సన్స్, వీఆర్ అఫోర్డబుల్ కంట్రీ and we are in a safe zone also. We do not believe on these rumors what the Pakistan is presenting. ఆ విషయంలో ఈ రోజు ప్రస్తుతం అయితే ఇంకొక విషయం ఏంటంటే బీసీసీ ఎలా చూస్తున్నదంటే భారతదేశానికి సంబంధించింది క్రీడాకారులకు సంబంధించిన వారి ప్రాణమే ముఖ్యం, మాకు ఐపీఎల్ అంత ముఖ్యం కాదన్నట్టుగా వ్యవహరిస్తున్నది. ఈ విషయంపై మీరు దీన్ని విశ్లేషిస్తారండి. నమస్తే అందరికీ అండ్ అస్సలం వాలేకుమ్ జమీల్ భాయ్. సుధాకర్ శర్మ గారు చెప్పిన దాంట్లో చాలా నిజాలు లేవని కాదు. ఎందుకంటే ఐపీఎల్ అనేది ద బిగ్గెస్ట్ టోర్నమెంట్ కనుక దాన్ని ఆపడం అనేది పాకిస్తాన్ కు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, డౌటే లేదు అందులో. కానీ ఐపీఎల్ లాంటి టోర్నమెంట్లు ఆపలేరు. ఐపీఎల్లో ఇండియాలో పార్టిసిపేట్ ప్లేయర్స్ ను మాత్రం వాళ్ళు గతంలో ఫ్యూచర్లో ఏం ఆపలేకపోతారు. ఇది అఫ్ కోర్స్ పహల్గామ్ లో అటువంటి ఇన్సిడెంట్ జరగడంతో అన్ఫార్చునేట్లీ ఈ సిచ్యువేషన్ ఏర్పడింది. అండ్ మనం అందరం కూడా ఫస్ట్ దేశానికి యునైటెడ్ గా ఉండి దేశానికి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి బీసీసీఐ కూడా ఒక మంచి నిర్ణయమే తీసుకుంది. టెంపరరీ సస్పెండ్ చేశారు. మీరు అన్నట్టుగా 1 వీక్ తర్వాత దాన్ని కండక్ట్ చేస్తారా, ఎందుకంటే ఒక విండో కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ ఆడే టోర్నమెంట్ లో ఇండియన్స్ ఒక్కరే ఉండరు కదా, మీకు ఫారినర్స్ అందరు కూడా ఉంటారు కనుక ఆ అందరు అవైలబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ టోర్నమెంట్ తర్వాత ఇమీడియట్ గా వెంటనే ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కు వరల్డ్ సిరీస్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఉంది. సౌత్ ఆఫ్రికాతో ఆడతారు. అండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియన్ చాలా కీలకమైన ప్లేయర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆడుతున్నారు. అండ్ అట్లాగే వెస్టిండీస్ కు సిరీస్ ఉంది, ఇండియాకు ఒక బిగ్ సిరీస్ ఉంది ఇంగ్లాండ్ అగెన్స్ట్. సో ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఒక 1 వీక్ 10 days లో ఫినిష్ చేస్తారా? అఫ్ కోర్స్ డైలీ ఒక మ్యాచ్ కాకుండా ఒకవేళ సిచ్యువేషన్ కొంచెం సరైనటువంటి తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటారా చూడాలి. ఎందుకంటే 10 days లో కూడా కంప్లీట్ చేయొచ్చు మిగిలిన మ్యాచెస్ అన్నిటిని కూడా ఎక్కువగా గ్యాప్ లేకుండా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు బార్డర్ ఏరియాస్ లో టెన్షన్ అనేది పెరుగుతూనే ఉంది. అండ్ నిన్న రాత్రి కొంచెం టెన్షన్ బాగా అక్కడ పెరిగిపోయింది కనుక ఆ డెసిషన్ తీసుకోవాల్సి సడన్ గా మ్యాచ్ కూడా క్యాన్సిల్ చేశారు. అండ్ జమీల్ భాయ్ మీరు చెప్పినట్టుగా ప్లేయర్స్ ను కూడా సేఫ్టీగా వాళ్ళను ఢిల్లీ పంపించాల్సి వచ్చింది ఒక స్పెషల్ ట్రైన్ లో. సో అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కనుక ఏదన్నా మరి విండో కొరకు ఇమీడియట్ గా చూస్తారా? ఫస్ట్ అయితే ప్లేయర్స్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇండియన్ ప్లేయర్స్ అయినా బయట ప్లేయర్స్ అయినా, బయట ప్లేయర్స్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇప్పుడు హోస్ట్ గా ఉన్నటువంటి నేషన్ కనుక ఫస్ట్ మనం వాళ్ళందరినీ క్షేమంగా వాళ్ళ కంట్రీస్కి పంపించడం అనేది ఒక పెద్ద బాధ్యత ఇండియాకు. అండ్ బీసీసీఐ ఎప్పుడు కూడా నేను అనుకుంటాను ఇండియాకు రావడంలో ఏ ప్లేయర్ కూడా అసంతృప్తి వ్యక్తపరచలేదు, ఏ ప్లేయర్ కూడా ఇన్సెక్యూర్ గా ఉండలేదు. అసలు ఇండియాకు వచ్చారంటేనే సెక్యూర్ గా ఫీల్ అవుతారు. మేము ఇండియాలో ఆడుతున్నాం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు కదా, ఫీల్ ఎట్ హోమ్. యాక్చువల్లీ ఆ భావన వాళ్ళకు ఉంటుంది కనుక నేను అనుకుంటాను ఏ టోర్నమెంట్ అయినా కానీ వాళ్ళు రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక మనీ ఇన్వాల్వ్ అయిందని కాదు, మనీతో పాటు ఇక్కడ రక్షణ అనేది ఉంటుంది. మీకు పాకిస్తాన్ లో ఆడుతున్నప్పుడు ప్రతిసారి కూడా టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బట్ మీకు ఇండియా లాంటి ప్లేస్ లో ఇప్పుడు అందుకే దుబాయ్లో ఎందుకు కండక్ట్ చేస్తున్నాం, దుబాయ్లో మీకు ఆ సేఫ్టీ ఉంటుంది కనుకనే ప్లేయర్స్ అందరూ అక్కడ ఎక్కువగా ఆడడం చూస్తున్నాం. సో ఇప్పుడైతే ఇమీడియట్ గా నేను అనుకుంటాను వేరే కంట్రీకి తరలించే ఛాన్స్ లేదు. ఎందుకంటే దుబాయ్ అఫ్ కోర్స్ ద సేఫెస్ట్ ప్లేస్. రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మ్యాచెస్ అక్కడ జరిగాయి. బట్ పాకిస్తాన్ ఆల్రెడీ పిఎస్ఎల్ మ్యాచెస్ అక్కడ కొంచెం షిఫ్ట్ చేస్తున్నారు కనుక దుబాయ్ మీకు విండోన్ అయితే దొరకదు, దుబాయ్లో మీకు ప్లేస్ దొరకదు. సో ఇండియాలోనే నేను అనుకుంటాను
కొంచెం ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం తగ్గిన తర్వాత మేబీ కపుల్ ఆఫ్ డేస్ లో నిర్ణయం తీసుకోవచ్చు. క్యాన్సిల్ అయితే కాకపోవచ్చు, క్యాన్సిల్ అయితే కాదు, Yes. ఎందుకంటే ఇది చాలా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంటుంది కనుక ఒక విండో కొరకు చూస్తారు. మేబీ ఇప్పుడా రీసెంట్ గా నియర్ ఫ్యూచర్ లోనా లేకుంటే సెప్టెంబర్ లోనా, ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా జమీల్ భాయ్ గతంలో కూడా అట్లా జరిగింది. 2009 లో మనందరికీ తెలిసి ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సమయంలో చిదంబరం అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే పార్లమెంటరీ ఫోర్సెస్ మీకు చాలా కావాలి కనుక Yes. ద టోర్నమెంట్ హ్యాడ్ టు బి షిఫ్టెడ్ టు సౌత్ ఆఫ్రికా. 2014 లో దుబాయ్ లో కండక్ట్ చేశారు. Yes. కోవిడ్ కారణంగా కూడా 2 phases లో జరగడం చూసాం మనం. Yes. సో ఐ థింక్ దేర్ విల్ బి ఎ విండో ఫర్ దిస్ యాక్చువల్లీ, బట్ టోర్నమెంట్ విల్ కంటిన్యూ, బట్ ఎట్ వాట్ టైమ్ వాట్ ఫేజ్ అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ వీ హావ్ టు వెయిట్ ఫర్ దట్ డిసిషన్. ప్రస్తుతం మనం మోహన్ గారు ఒక విషయం మనం చూసినట్టయితే బార్డర్ ఏరియాలలో మనకు కొంచెం సురక్షితంగా లేదని చెప్తున్నారు, కానీ వీఆర్ హైదరాబాద్, బెంగళూరు కానివ్వండి, ఇది సేఫెస్ట్ ప్లేసెస్గా మనం చెప్తున్నాం. ఈ విషయంలో మనం జమీల్ భాయ్ అట్లా కాదు, నేనేమంటానంటే కాదు, ఇటువంటి టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఒక చోట పబ్లిక్ కష్టపడుతున్నప్పుడు ఒక చోట మనం ఎంజాయ్ చేయడం కూడా మంచిది కాదు. ఇప్పుడు మనం టీవీల ముందు కూర్చొని స్టేడియంలో కూర్చోవడం అనేది కూడా మంచిది కాదు అసలు. బికాస్ వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం ఇప్పుడు ఆల్ ఆర్ ఇండియన్స్ అందరి కలిసి మనం దేశానికి సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ మనం ఒక చోట మనం మ్యాచెస్ కండక్ట్ చేసి ఒక చోట వాళ్ళు కష్టపడడం అనేది కూడా ఇట్స్ నాట్ గోయింగ్ టు బి గుడ్ యాక్చువల్లీ. సో Yes. అందుకనే బీసీసీఐ ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. యా సుధీర్ గారు, ఇదే విషయంపై ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నాము, ఏదైతే బీసీసీఐకి సంబంధించిన ఐపీఎల్ను ఒక పోస్ట్పోన్ చేశారు అని అనుకుంటాను, కానీ ఇప్పుడు రేపటి నుంచి అది జరగబోయే ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఉన్నదో ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సో దెర్ ఇస్ అది ఆల్సో కూడా బిగ్ ఉంది. గ్యాదరింగ్ ఎట్ దేర్. సో హౌ యు ఆర్ గోయింగ్ టు ఇప్పుడు వరల్డ్ కప్ కూడా ఉంది. ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ లో కూడా Yeah. విమెన్స్ వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. పాకిస్తాన్ అయితే అలౌ చేయరు. పాకిస్తాన్ తోటి ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మ్యాచెస్ పాకిస్తాన్ ఆడేటుంటే అన్నట్లయితే దుబాయ్ లో ఒక న్యూట్రల్ వెన్యూలో జరిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇండియాలోనే జరిగే మ్యాచెస్ లో మాత్రం పాకిస్తాన్ ఆడరు, అందులో డౌట్. ఎందుకంటే ఇమీడియట్ గా సిచ్యువేషన్ మీకు మెరుగుపడాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం కదా జమీల్ భాయ్, 65-71 లో యుద్ధమైనప్పుడు దాదాపు 65 నుంచి 13-14 ఇయర్స్ వరకు పాకిస్తాన్ ఇండియా డిడ్ంట్ ప్లే. Yes, exactly. 2007 ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటి వరకు ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. ఓన్లీ ఐసీసీ టోర్నమెంట్స్ లోనే డిఫరెంట్ వెన్యూస్ లో ఆడుతున్నారు. కానీ Yes. అఫ్ కోర్స్ ఇండియా, పాకిస్తాన్ కేమ్ టు ఇండియా బికాస్ వాళ్ళు అక్కడ సేఫ్ గా ఫీల్ అయినారు. కానీ 2007 తర్వాత దాదాపుగా 18 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఇండియా టెస్ట్ మ్యాచెస్ పాకిస్తాన్ తోటి ఆడలేదు. సో అటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నా మనం కామన్ గా చూస్తూనే ఉన్నాం 2 నేషన్స్ మధ్యలో. మేబీ పొలిటికల్ రీజన్సా, మిగతా రీజన్సా, వి డోంట్ నో దట్. బట్ ఏదైనా ఒక దానికైతే ఒక ఎండ్ ఉండాలండి, బికాస్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ. మనం అందరం కోరేది కూడా అదే. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి రాకేష్ గారి దగ్గరికి వెళ్దాం. రాకేష్ గారు, నా మాట వినపడుతుంది కదా? ఏ మిస్టర్ రాకేష్? యా, వినిపిస్తుంది. యా, రాకేష్ గారు, ప్రస్తుతం ఏదైతే సుధీర్ గారు చెప్పారో చాలా ఖచ్చితంగా మనకు భద్రత ఇంపార్టెంట్. ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో మన దేశానికి వచ్చిన ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు తన ఇంట్లో ఆడినట్టుగా ఫీల్ అవుతారని చెప్తున్నారు. తన దేశంలోనే ఇంత సెక్యూర్గా ఉంటారో భారతదేశంలో వస్తే కూడా ఇంత సెక్యూర్గా ఉన్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో భారతదేశానికి సంబంధించిన ఏదైతే మనకు సంబంధించిన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనపడుతుంది. ఈ విషయంలో యాజ్ ఎనలిస్ట్ మీరేమంటారండి? యా, అఫ్ కోర్స్ కొంతమంది డిసప్పాయింట్ అవుతారు కావచ్చు, బట్ మనందరం ప్యానెల్లో ఉన్న వారందరూ మాట్లాడుతున్నట్టు ఏది మాట్లాడుకున్నా కూడా నథింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద నేషన్. అది ఏ స్పోర్ట్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నేషన్ కంటే ముందు ఏది కాదు. ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ అండ్ చూసుకుంటాం మనం, వాళ్ళు ఎంత కొట్లాడుతూ ఉంటారో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నేషన్, ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు, మిగతా చాలా స్టేట్స్ లో ఉన్న వాళ్ళ లోకల్ పార్టీస్ కూడా వీఆర్ విత్ మోడీ, వీఆర్ విత్ గవర్నమెంట్, మీరు ఏ డిసిషన్ తీసుకున్నా మేము అందరం కలిసికట్టుగా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఆ పేట్రియాటిజం అనేది కనిపిస్తుంది. సో డిసప్పాయింట్ అవుతారా అని అంటే డిసప్పాయింట్ అవ్వడానికి ఏం లేదు దీంట్లో. బికాస్ ఇండియా మీద అలాంటి దాడులు చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నప్పుడు, ఇందాక సుధీర్ గారు చెప్తున్నట్టు, సుధాకర్ శర్మ గారు చెప్తున్నట్టు, ఒక ప్లేస్ లో మ్యాచెస్ కండక్ట్ చేసి ఇంకో ప్లేస్ లో వాళ్ళు కష్టపడుతుండడం, లేదంటే ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ ని గవర్నమెంట్ బీసీసీఐకి ఒక రిక్వెస్ట్ చేయడం, దీన్ని ఆపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐపీఎల్ అనేది మన ఇండియన్ ఎకానమీలో ఒక 3-4% ఎవ్రీ ఇయర్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ప్లస్ అది వరల్డ్ వైడ్ మనకు తెలుసు ఎంత పెద్ద లీగో, దాని నుండి కొన్ని వేల కోట్ల మనీ ట్రాన్సాక్షన్స్ ఈ 75 days ఆఫ్ పీరియడ్ ఐపీఎల్ జరుగుతున్న టైంలో జరుగుతుంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఇలాంటి మెగా ఈవెంట్ని కనుక డిస్టర్బ్ చేయగలిగితే వరల్డ్ అంతా మాట్లాడుతుంటుంది. అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మన సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఆ సెక్యూరిటీ ఇంత వీక్గా ఉంటుందా అనే విధంగా పాకిస్తాన్ ఇండియాని ఎక్స్పోజ్ చేసేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం, ఏ చిన్న అవకాశం కూడా పాకిస్తాన్ ఇవ్వకుండా ఇండియా వీఆర్ యునైటెడ్,
వి వాంట్ ఇండియా టు బి యునైటెడ్. పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ ఎన్నో వచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలో మేము ఒక స్ట్రాంగ్ కంట్రీగా ఉన్నాం, స్ట్రాంగ్ కంట్రీగా ఎదిగామని నిరూపించడానికి ఐ థింక్ గవర్నమెంట్ బీసీసీఐని రిక్వెస్ట్ చేసినట్టుంది. బట్ డెఫినెట్ గా ఐ థింక్ దట్స్ ఎ గుడ్ డెసిజన్ గవర్నమెంట్ తీసుకోవడం, దాన్ని బీసీసీఐ అంతే క్విక్ గా అప్రూవ్ చేయడం. అండ్ నిన్న మనకి ఇనిషియల్ గా మ్యాచ్ ఢిల్లీ అండ్ పంజాబ్ జరుగుతున్నప్పుడు చాలా మంది ఫ్లడ్ లైట్స్ కారణంగా మ్యాచ్ కొంచెం డిలే అయిందని మాట్లాడారు. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. యాక్చువల్ రీజన్ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ రీజన్స్ అనేది మెయిన్ రీజన్. సో ఐ అబ్సల్యూట్లీ యాక్సెప్ట్. ఎంత డిసప్పాయింట్ ఉన్నా కూడా కొన్నిసార్లు మనకు కంట్రీ ఫస్ట్ కాబట్టి ఈ డిసిషన్ ని మనందరం స్వాగతించాల్సిందే, మనందరం కంట్రీకి సపోర్ట్ చేయాల్సిందే. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, అది బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా. ఇదే విషయంపై మనం ఒకసారి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన ప్రెసిడెంట్ మనకు జక్కుల తిరుపతి గారు కూడా మనతో జయపడేవారు. తిరుపతి గారు, నా మాట వినపడుతుంది కదా సార్? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన మిత్రులు చెప్పినట్టుగా, సుధీర్ గారు చెప్పినట్టుగా, అలాగే రాకేష్ గారు చెప్పినట్టుగా ఎకనామికల్లీ వీఆర్ సపోర్టింగ్ 3 to 4% ఆఫ్ అవర్ ఎకానమీ. అయితే ఈ ఏదైతే కుట్రలో భాగంగానే ఈ పాకిస్తాన్ ఈరోజు ఏదైతే మన మీద ఒక్కసారిగా ఈ దాడులు అనేది చేస్తున్నదో, ఈ దాడులకు సంబంధించింది అంటే వాళ్ళు దాడులు చేయడంలో ఎక్కడ కూడా సఫలం కాలేదండి. ఒక మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం, వీఆర్ ఇన్ రెడీ టు డిఫెండ్ అవర్ సెల్ఫ్. హౌ కెన్ ఇట్ మే బి హీ విల్ అప్రోచ్, హౌ కెన్ మే బి వీఆర్ ఇన్ పొజిషన్ టు డిఫెండ్ ఇట్. ఆయన మనం ఇంత డిఫెన్స్లో చాలా బ్రహ్మాండంగా మనం దాన్ని ఎదుర్కొనే శక్తిగా ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటిగా ఎక్కడ కూడా మనం గాబరా పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే మనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్లేయర్స్ ఉన్నారో వారి రక్షణే ముఖ్యంగా కాబట్టి, వాళ్ళు వచ్చిన రక్షణ ముఖ్యం కాబట్టి ఈరోజు ఎకనామికల్లీ వాళ్ళు మన మీద దాడి చేసినట్టుగానే భావించవచ్చా? అదే జక్కుల తిరుపతి గారు మీరు చెప్పండి సార్. తిరుపతి గారు, if you are facing any problem, just unmute your phone and just speak to us. ఓకే, రైట్. ఇదే సమయంలో మనకు లెనిన్, మన రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో లైన్లో ఉన్నారు, ప్రస్తుతం అక్కడనే ఉన్నారు కాబట్టి మనం ఒకసారి లెనిన్ అడుగుదాం. లెనిన్, వాట్ ఈస్ ద అప్డేట్స్ ఫ్రమ్ యువర్ సైడ్? మనం ప్రస్తుతం అయితే పరేడ్ గ్రౌండ్ సమీపంలో ఉన్నాము. దాదాపు నిన్న ఏదైతే ధర్మశాల వేదికగా జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ అయితే రద్దు చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో తదుపరి మ్యాచ్లు ఉంటాయా, ఒకవేళ రద్దు అయితే ప్రజల స్పందన ఎలా ఉన్నది ఐపీఎల్ రద్దు పైన, అలానే కొన్ని అంటే ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఐపీఎల్ గురించి, అసలు రద్దు గురించి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి అనేక విషయాలు. అన్న, ఐపీఎల్ రద్దును ఎలా చూస్తున్నారు? ఇది మంచి అభిప్రాయమే, ఎందుకంటే నేను ఒక క్రికెట్ అభిమానిని. నాకు కూడా క్రికెట్ మీద ఇప్పుడు అవగాహన ఉండట్లేదు. ఎందుకంటే ఇప్పుడు భిన్న పరిస్థితులు ఉన్నాయి దేశంలో. ఎప్పుడు పాకిస్తాన్, ఇండియా ఈ మధ్య ఇలా జరగలేదు చాలా తర్వాత. కాబట్టి ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా తర్వాత చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఇది ఆపడమే నాకు మంచి అభిప్రాయం అనిపిస్తుంది. బీసీసీ మంచి నిర్ణయం తీసుకున్నది నా ఒక ఆలోచన. కాబట్టి ఇది ఐపీఎల్ తర్వాత మనం ప్రజల ప్రాణాలను కాపాడాలి కాబట్టి, ప్రజల అవసరాలు ముందు కాబట్టి ఎంజాయ్మెంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకే ఐపీఎల్ రద్దు చేయడం మంచి అనిపిస్తుంది నాకు ఆలోచన. మిత్రమా, మీ పేరేం పేరు మిత్రమా? నా పేరు ఫెరోజ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం అనుకుంటున్నాము, ఇది పాకిస్తాన్ చేసిన దుశ్చర్యలో భాగంగానే ఈరోజు మనకు సంబంధించిన ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో, అదే క్రికెట్ అభిమానిగా మీరు చెప్తున్నారు దేశ భద్రతే ముఖ్యం, మన దేశానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ ముఖ్యమని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు కొంచెం అప్సెట్ అయినట్టుగా కనబడుతున్న అటుపటికి ఈరోజు పెట్రియాటియం అనే మనం ఇటు చెప్పినట్టుగా కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, ప్రతి పార్టీ ఈరోజు మోడీకి ఫుల్ సపోర్ట్గా వస్తున్నాము. మీరు ఎక్కడ కూడా తగ్గకండి, మేము ఖచ్చితంగా మీ వెంటే ఉంటామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ డిస్కషన్ మీరు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారా, లేకపోతే ఏమన్నా బాధ అనిపిస్తుందా మీకు? నేను ఇది ఐపీఎల్ ఆపడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. మోడీ కూడా చాలా కష్టపడుతున్నారు, ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఈ దుశ్చర్చ చేయడం మంచిది కాదు. ఒక టూరిస్ట్ రావడం, టూరిస్ట్ ప్రాణం తీయడం మనకి ఎవరిచ్చారు హక్కు? కాబట్టి ఇది ఐపీఎల్ ఆపడమే మంచిది. ఇప్పుడు దేశంలో భిన్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది మంచి నిర్ణయమే ప్రభుత్వం తీసుకున్నది, కానీ బీసీసీ తీసుకున్నా కానీ నాకు అనిపిస్తుంది అండి. భద్రత ముఖ్యం కదా. భద్రత ముఖ్యమైన సమయంలోనే ప్రస్తుతం ఏదైతే పోస్ట్పోన్ చేసినట్టుగా మనకి ఏదైతే తెలుస్తుందో దాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇదే టోర్నమెంట్స్ ను ప్రభుత్వం మన దుబాయ్లో నిర్వహిస్తే మీరేమనుకుంటారండి? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? వేరే దేశాల చేసిన పర్వాలేదు, కానీ మన దేశంలో పరిస్థితి బాగాలేదు కాబట్టి ప్రజల భద్రత ముఖ్యం కాబట్టి ఇప్పుడు మనకు అది ఐపీఎల్ ఆపి వేరే దేశాలు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ చూపించినా, అక్కడ ఎంజాయ్మెంట్ చేసినా పర్వాలేదండి. కానీ మన దేశంలో ప్రస్తుతం ఈ భద్రత
ఓకే లెనిన్ గారు ఇంకెవరన్నా ఉన్నారు అక్కడ మాట్లాడడానికి మనతోటి? ఓకే ఓకే జమీల్, మరొకరు ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. ఎస్ ప్లీజ్ గో అన్న, హెడ్. మీ పేరు చెప్పండి. చెప్పండి మిత్రమా, మీ పేరేం పేరండి? నా పేరు శ్రవణ్ కుమార్ సార్. శ్రవణ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ను ఒక కొన్ని రోజుల పాటు పోస్ట్పోన్ చేసినట్టుగా మనకి ఇప్పుడే బీసీసీఐ ప్రకటించింది కాబట్టి ఈ విషయంలో మీరు ఎలా భావిస్తారండి? మీరు ఎలా దీన్ని స్పందిస్తారు? కరెక్టే సార్, అది మంచి అభిప్రాయమే. కాకపోతే మన సైనికులు వచ్చేసి భారతదేశంలో అక్కడ బార్డర్ పైన కొట్లాడుతున్నారు వాళ్ళు. మనం ఇక్కడ కూర్చొని ఐపీఎల్ లో ఈ ఎంటర్టైన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అది. ఎస్, అంటే దీనికి కొంచెం ఒక ఆర్థికంగా కూడా మనకు బలపడే అవకాశం ఉంటుంది కదా. ఐపీఎల్ కనుక హైదరాబాద్లో నిర్వహించిన కానీ మన దేశంలో నిర్వహిస్తున్న సమయంలోనే మనకు ఒక ఎకనామికల్లీ వీ కెన్ సేవ్ సమ్ మనీ అని వస్తున్నారు. కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్ అయితే జరుగుతుంది, అది కొంచెం ఆగిపోతుంది. ఈ విషయంలో మీరేమంటారు? అది కోట్లాది రూపాయలు వచ్చేసి మన స్టేట్ వరకే సార్, ఇది కానీ మన భారతదేశం కోసం పోరాడుతున్నారు కదా సైనికులు. Yes, yes. This is the patriotism you are showing to us. Anyway, very good. Congratulations and most of all, welcome to your words. Anyway, చెప్పండి. ఇప్పుడు మన భారతదేశం కోసం వాళ్ళు రాత్రంతా కష్టపడి వాళ్ళు మనను సుఖంగా రాత్రి పూట నిద్రపోయేలా చేస్తున్నారు వాళ్ళ భార్య పిల్లల్ని వదిలేసి. మనం ఇక్కడ ఫ్రెండ్స్ తో కూర్చొని భార్య పిల్లలతో ఇంట్లో కూర్చొని ఐపీఎల్ చూడడం అది ఏమాత్రం కరెక్ట్ సార్, అది కరెక్ట్ కాదు. అది ఇది బ్యాన్ చేసడమే 100% కరెక్ట్ ఇది. రైట్. ఇంకా లెనిన్ ఇంకెవరైనా ఉన్నారా మనతో మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీని? ఉన్నారు సార్, మాట్లాడండి. ఇంకెవరైనా ఉంటా మాట్లాడియండి లెనిన్. సార్ మరొక అభిప్రాయం తీసుకున్నాం. ఎస్ ఎస్, గో హెడ్ గో హెడ్. ఏం పేరు మిత్రమా? నా పేరు నరేష్ అండి. నరేష్ చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ను ఒక్కసారి పోస్ట్పోన్ చేసినట్టుగా మనకు వార్తలు అందినాయి. ఒక వారం రోజుల పాటు మేము చూస్తాము. పరిస్థితులు ఇంకా బాగైతే మంచిదే, లేకపోతే దీన్ని వేరే దేశాలకు తరలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ఈ విషయంగా ఇది రద్దు చేయడమే మంచిది. ఎందుకంటే దానివల్ల ఇబ్బంది పడకుండా దాంట్లో స్టేడియంలో ఒక 25,000 నంబర్స్ 40,000 నంబర్స్ ఉంటారు. బై ఛాన్స్ మిస్ అయ్యి ఏమైనా అయిందనుకో, విదేశీయాల ఆటగాళ్ళు ఏమైనా అయిందనుకో మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. మళ్ళీ చూడడానికి కూడా మన పబ్లిక్ లో న్యూసెన్స్, మళ్ళీ అక్కడ అంత పెద్ద యుద్ధం అవుతుంటే మనం మీద ఈ స్టేడియంలో ఎంజాయ్ చేసుకుంటా మంచిగా చప్పట్లు కొట్టుకుంటా ఉండడం కూడా చాలా మంచిది కాదు. దీనివల్ల చాలా మట్టుకైతే రద్దు చేయడమే మంచిది. రైట్. ఎనీవే థ్యాంక్ యూ లెనిన్. ఇంకెవరన్నా ఉన్నారా, లేకుంటే మనం ఒకసారి గెస్ట్ దగ్గరికి వెళ్దామా? రైట్. ఎనీవే ఓకే జమీల్, అయితే ప్రస్తుతం అయితే ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే రద్దు ఉందో Right. అది రద్దు చేస్తేనే బాగుంటది అని చెప్పేసి జనం కూడా ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి Right. Thank you very much, Lenin. Thanks a lot. Let us we'll move to the Telangana Cricket Association Vice President జక్కల తిరుపతి గారికి వద్దాం. జక్కల తిరుపతి గారు ప్రస్తుతం ఏదైతే మనకు సంబంధించిన కొంతమంది ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళు చాలాగా పెట్రియాటిజంను నిర్వహిస్తూ ఈరోజు చెప్పారు, భారతదేశం ప్రజలకు సంబంధించిన వారు మన దగ్గరికి వచ్చిన వారి భద్రతే ముఖ్యం, మాకు ఈ ఐపీఎల్లతోని కానీ దేని కానీ మనకు సంబంధం లేకుండా ఇంత దుశ్చర్యలకు పాల్పడ్డ పాకిస్తాన్కు సంబంధించిన ఈరోజు మనకు సంబంధించిన మన భారతదేశానిపై దాడికి దిగిన ఈ పాకిస్తాన్కు సంబంధించిన సరైన పద్ధతిలో మన భారతదేశానికి పౌరులు ఏదైతే సమాధానం ఇస్తున్నారో ఈ విషయంపై మీరేమంటారండి? ఎనీవే మరొకసారి మీ టెక్నికల్ ప్రాబ్లం బాగున్నదట్టుంది. మరొకసారి ఒకవేళ కనుక మీకు వీడియోలో రాకపోతే ఆడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మనం ఒకసారి సుధీర్ గారి దగ్గరికి వెళ్దాం. సుధీర్ గారు, ప్రస్తుతం వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఇన్ ఇండియన్ అండ్ ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ ద డిసిషన్ టేకెన్ బై ద బీసీసీఐ. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ సార్? సుధీర్ సాబ్. ఎనీవే రైట్, వీ కెన్ మూవ్ అగైన్ టు ద మిస్టర్ మోహన్. మోహన్ ఈజ్ దేర్? ఫోన్ ఇన్లో మోహన్ గారు వచ్చారా? రైట్. ఎనీవే సార్ సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏమంటారండి? మీ ఒపీనియన్ ఏంటండి? ఈరోజు పెట్రియాటిజంగా దెర్ ఈస్ ఎ వెరీ గుడ్ పెట్రియాటిజం వాట్ దే ఆర్ షోన్ ద పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ, పర్టికులర్లీ ఇన్ హైదరాబాద్. ఈ విషయంలో మీరేమంటారండి? ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ విత్ దేర్ వ్యూ పాయింట్స్ జమీల్జీ. ఎందువల్ల అంటే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లెవెల్స్ చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతోంది. ఒక పక్క ఇంత పెద్ద విపత్తు ఉంది, అలాగే యుద్ధ వాతావరణం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంటర్టైన్మెంట్ కంటే కూడా మనం దేశ భద్రత ముఖ్యం, అలాగే దేశ సార్వభౌమత్వం ముఖ్యం అనేటువంటి మాటలు ఏవైతే మనం వింటున్నామో, ముఖ్యంగా మన యువత ఎప్పుడైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో చాలా సంతోషం కలుగుతోంది, గర్వంగా ఫీల్ అవుతుంది. చాలా గర్వకారణం కూడా. ఎందువల్ల అంటే
ముఖ్యంగా యువతలో ఇటువంటి దేశాభిమానం, పేట్రియాటిజం అని మీరు అన్నారు కదా, అటువంటిది వ్యక్తమవుతున్నప్పుడు మనం చూసేవాళ్లకు వినేవాళ్ళకు కూడా అది చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. దేశం అన్నిటికంటే కూడా మిన్న. మన డిస్టింగ్విష్డ్ ప్యానల్లో ఉన్నటువంటి రాకేష్ గారు కూడా అదే అన్నారు, నేషన్ ఈజ్ నథింగ్ ఈజ్ బిగ్గర్ దెన్ ద నేషన్ అని. దట్ ఈస్ రియలీ సౌండింగ్ సో వెల్. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరికి కూడా దేశం అనేది చాలా ముఖ్యం. దేశం యొక్క సురక్షితమైనటువంటి ఒక దేశం ఉంటే దాంట్లో మనం ఎటువంటి విధానాలనైనా ఎకనామిక్గా కానివ్వండి, అలాగే క్రీడారంగం కానివ్వండి, అన్ని డొమైన్స్లో మనం ప్రగతి అనేటువంటిది సాధించవచ్చు. కానీ అన్నిటికంటే కూడా దేశానికి ఏదైనా కనుక ఒక రకమైనటువంటి హాని కానీ ఆపద కానీ ఉన్నప్పుడు మనమంతా యునైట్ అయ్యి వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టువర్డ్స్ ఇట్. రైట్. ఇదే సమయంలో ఫోన్ ఇన్లో మన మోహన్ గారు వచ్చారు, క్రికెట్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో. మోహన్ గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన చాలా మంది మిత్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైతే చూపెట్టారో దేశ భద్రతే ముఖ్యం, మన దగ్గరకు వచ్చిన ప్లేయర్స్ భద్రతే ముఖ్యం, ఐపీఎల్ మనం ఎక్కువసారి పెట్టుకున్నాం. ఇంకొక విషయం మన పెట్రియాటిక్గా ఒక మన రాకేష్ గారు ఏదైతే చెప్పారో, అలాగే ఫెరోజ్ గారు ఏదైతే చెప్పారో, బార్డర్లో వందలాది మంది వేలాది మంది సైనికులు మమ్మల్ని కాపాడడానికి తన ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ను వీక్షించడం అంత మంచిది కాదని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? అది కరెక్ట్ అండి. ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాదు. అక్కడ సోల్జర్స్ వాళ్ళ బాడీ ఏరియాని వాళ్ళు అగేన్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్. ఐపీఎల్ మ్యాచెస్ అన్ని ఏమండి, అది ప్రైవేట్ మ్యాచెస్, అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ డెఫినెట్లీ ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాదని డెఫినెట్లీ నేను మా ఫ్రెండ్స్ తోటి ఉన్నాను. మన దేశ సోల్జర్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సోల్జర్స్ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది మనం చూడాలి. అది చాలా తప్ప. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా మా బ్రదర్ లో లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నాడు. ఆయన నేను చూసాను జమ్మూ కాశ్మీర్ లో ఎట్లుంటది, అక్కడ చాలా టెన్షన్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇది ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గా. ఐపీఎల్ అది ప్రైవేట్ ఫ్రాంచైజ్ మ్యాచ్, మన దేశ భద్రత చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే విషయంపై ఇప్పుడు బార్డర్కు సంబంధించి ఏదైతే చూస్తామో మనం కాకుండా ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో ఈ ఐపీఎల్ని రద్దు కాదు పోస్ట్పోన్ చేసి దీన్ని ఒక సమయం పాటు, ఒక వారం పాటు దీన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ విషయంలో మరొకసారి మన భారతదేశంలో కొనసాగించే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అది నా ఉద్దేశంలో ఐపీఎల్ మ్యాచెస్ పోస్ట్పోన్ కాదండి. వాళ్ళు 1 పాయింట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అయినా ఏంటంటే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది డేట్. 1 పాయింట్ ఇచ్చి వాళ్ళు డ్రా లాగా చూపడతారు. బట్ దేశ భద్రత చాలా ఇంపార్టెంట్ అని, మన దేశ సోల్జర్స్ మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సపోజ్ వాళ్ళు ఫైట్ చేయలేదు అనుకో, అక్కడ వాళ్ళ పాకిస్తాన్ సోల్జర్స్ అంతా లోపల వచ్చేస్తారు ఇండియా లోపల. సో మన ఇండియన్ సోల్జర్స్ కి మనం సపోర్ట్ చేయాలా, చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ సోల్జర్స్ కి మనం సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు సుధీర్ గారు ఉన్నారా లైన్లో? సుధీర్ గారు, డూ యూ హియర్ మీ? ఇప్పుడు ప్రస్తుతం సుధాకర్ శర్మ గారు ఇప్పుడు ఏదైతే మన మోహన్ గారు చెప్పారు, మోహన్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పారో మనకు సంబంధించింది ఐపీఎల్ ఇంపార్టెంట్ కాదు, మనకు దేశ భద్రత ముఖ్యమని. మనం జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏదైతే సరిహద్దు ప్రాంతాలలో చూస్తామో అక్కడ భద్రతకు సంబంధించింది చాలామంది ఎప్పుడైతే లెఫ్టినెంట్ కర్నల్కు సంబంధించిన వారు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక విషయం మనం సుధాకర్ గారు మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ నిర్వహిస్తున్నామో ద డేట్స్ ఆర్ ఫిక్స్డ్ ఫర్ ద ఐపీఎల్, ద ప్లేయర్స్ ఆల్సో ఫిక్స్డ్, దే హ్యావ్ ఎ షెడ్యూల్. And right now if we are going to postpone it or just we are going to cancel it even also, we do not get the proper time to those players, we do not get a proper scheduling, and how can we are schedule again to this particular IPL? రియల్లీ దిస్ ఇస్ ఎ వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్ పాయింట్ అండి. మన డిస్టింగ్విష్డ్ ప్యానల్లో కూడా ఉన్నటువంటి సుధీర్ గారు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క స్కెడ్యూల్ అనేది చాలా డిఫైన్డ్గా ఉంటుంది, అది ప్రీఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కాగానే వాళ్లకు అదర్ టోర్నమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ కప్, అలాగే ఇప్పుడు రకరకాలైనటువంటి టోర్నమెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్. కాబట్టి వాళ్ళ ప్రెజెన్స్ అనేటువంటిది ఎంతవరకు ఇక్కడ సాధ్యం అనేటువంటి విషయం చాలా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఈ స్కెడ్యూలింగ్ లోపలనే కనుక కంప్లీట్ చేయగలిగితే, ఎందువల్ల అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐపీఎల్ అనేది ఒకటి కాంట్రాక్ట్ ఇది. సో హౌ యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ టాస్క్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది చాలా ముఖ్యం. అలా మనం లీగల్ టర్మ్స్లో చూసినా కూడా ఈ కాంట్రాక్ట్ అనేది మనం ఆ డిఫైన్డ్ పీరియడ్లో కనుక మనం చేయలేకపోతే ఇక్కడ మనకు అనేక సందర్భాలు ఉన్నాయి. విస్ మేజర్ అనేటువంటి ఒక క్రైటీరియన్ ఉంది. అంటే వాట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్ అని. సమ్టైమ్స్ వార్, ఎర్త్క్వేక్స్ అండ్ అదర్
సూప్రా న్యాచురల్ ఎలిమెంట్స్ యొక్క ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు వీఆర్ లయబుల్ టు ఫోర్స్ ఎ కైండ్ ఆఫ్ ఎండ్ టు ది కాంట్రాక్ట్ వీ హ్యావ్ మేడ్ అర్లియర్. మరి అటువంటి నేపథ్యమే ఇక్కడ యుద్ధ నేపథ్యం కూడా అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది. కాబట్టి మేబీ బేసింగ్ ఆన్ దిస్ ప్రిటెక్స్ట్ మనం ఈ కాంట్రాక్ట్ను రద్దు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అండ్ దట్ సౌండ్స్ రియలీ గుడ్ విత్ ది లీగల్ ఫ్రేమ్వర్క్ ఆల్సో. అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ పేట్రియాటిజం అనేది ఈ సమయంలో చాలా ముఖ్యం. సాలిడారిటీ అని అంటాం, అంటే వీఆర్ ఆల్ వన్ అండ్ వీఆర్ విత్ ది ఇండియన్ ఆర్మీ అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ ఇవ్వవలసినటువంటి సమయం ఇది. అలా ఇచ్చినప్పుడే ఎవరైతే ఫ్రాంటియర్స్లో ఉండి మన కోసం యుద్ధం చేస్తున్నారో, అలాగే కనిపించేవారు కాకుండా దోస్ హు ఆర్ డివైజింగ్ ద వార్ స్ట్రాటజీస్, అలాగే డే అండ్ నైట్ ట్రాకింగ్ చేసేవాళ్ళు, ఇంటర్సెప్ట్ చేసేవాళ్ళు, అలాగే దేశ భద్రత, ఇంటెలిజెన్స్ రకరకాల వ్యవస్థల్లో ఉండి అనుక్షణం కూడా ఎంతో ఉత్కంఠతో ఉండేవాళ్ళు. మరీ ముఖ్యంగా మాట్లాడితే నేను చక్రపాణి గారితో మాట్లాడాను. హీ వాజ్ వర్కింగ్ విత్ అవర్ సబ్మెరైన్ సిస్టమ్స్. మరి వారు చెప్పారు, మోస్ట్ ఆఫ్ మై లైఫ్ వాస్ విత్ నేవీ, దట్ టు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెంట్ బిలో వాటర్ అని చెప్పారు. సో హీ వాజ్ విత్ సబ్మెరైన్స్. మరి అటువంటి నేవల్ ఆఫీసర్స్ యొక్క అభిప్రాయం, వాళ్ళ స్థితిగతులు మనం చూసినట్లయితే సముద్ర అంతర్గర్భంలో ఉంటూ వాళ్ళు శత్రువుల యొక్క కదలికలను చాలా నిశితంగా పరిశీలన చేస్తూ ఉంటారు. మరి ఇవన్నిటి నేపథ్యంలో అంత ఏకాగ్రత కావాలి, స్ఫూర్తి కావాలి. అలాగే ఇది ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్లో జరిగేటువంటి యాక్టివిటీ కాబట్టి దట్ మొమెంటమ్ హ్యాస్ టు కంటిన్యూ. అంటే డెఫినెట్లీ ది సపోర్ట్ అండ్ సాలిడారిటీ ఆఫ్ అవర్ పీపుల్ ఈస్ మ్యాండేటరీ. ఓకే, ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మా స్పెషల్ ఫోర్స్ ఐస్ టీవీ స్పెషల్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ గారు కూడా మనతో లైన్ ఉన్నారు. ప్రసన్న కుమార్, ఇప్పుడు మా మాట వినబడుతుందండి? ప్రసన్న కుమార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ సంబంధించిన వారం రోజుల పాటు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటండి? జమీల్, అయితే ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం లోపల ఐపీఎల్ నిర్వహించడం సరికాదనేసి భారత ప్రజల నుంచి, అదేవిధంగా మేధావుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐపీఎల్ క్రికెట్ పాలక మండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే నిన్న జరిగినటువంటి ధర్మశాల జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లోపల పంజాబ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతూ ఉండగానే మధ్యలోనే అది మ్యాచ్ని ఆపివేయడం జరిగింది. ఆ తర్వాత క్రీడాకారులను సురక్షితంగా వారిని ఢిల్లీకి తరలించడం జరిగింది. అయితే బీసీసీఐ పెద్దలు మాత్రము చెప్పేందంటే, మనకు ఐపీఎల్ కన్నా కూడా భారతదేశ భద్రత ముఖ్యము, ఐపీఎల్ క్రీడాకారుల భద్రత ముఖ్యము. విదేశీ ఆటగాళ్ళు మనం ఎంతో నమ్మకంతో ఇండియాకు వాళ్ళు ఐపీఎల్ ఆడడానికి వస్తూ ఉన్నారు కాబట్టి వారి సేఫ్టీ కూడా మనకు ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఒక అయితే ఉద్రిక్తాలు నెలకొని ఉన్నాయో ఆ పరిస్థితుల లోపల ఇప్పుడు ఐపీఎల్ నిర్వహించడం సరికాదని చెప్పేసి ఇది వారం రోజుల పాటు పోస్ట్పోన్ చేసినా తెలుస్తూ ఉన్నది. అయితే వారం రోజుల తర్వాత కూడా నిర్వహిస్తారా లేదా అనేది అప్పుడు పరిస్థితులను బట్టి వారు తెలియజేస్తారని చెప్తారు. అయితే భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటా ఉన్నారో పాకిస్తాన్ పైన ఉగ్రవాదుల పైన ఏరువేతకు చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ని మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్రికెట్ అభిమానులు కానివ్వండి, భారతదేశ ప్రజలు కానీ స్వాగతిస్తూ ఉన్నారు. క్రికెట్ క్రీడాకారులు కూడా మా క్రికెట్ కన్నా కూడా భారతదేశం ముఖ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్లు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఇండియా లోపల 244 సిటీస్ని హై అలర్ట్ జోన్లుగా భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే దాంట్లో క్రికెట్ మైదానాలు ఏదైతే క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉన్నాయో ఐపీఎల్ లోపల అవి కూడా నగరాలు ఉండడం వల్ల అక్కడ ఐపీఎల్ మ్యాచ్ నిర్వహించడం సరికాదని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించే నేపథ్యం లోపల ఐపీఎల్ మ్యాచ్లని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే భారత సంబంధించి క్రికెట్ క్రీడాకారులు కానీ అభిమానులు కానీ ఏదైతే ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం ఈ సమయంలో సరికాదని చెప్పేసి కూడా అభిమానులు చెప్తా ఉన్నారు. జమీల్, ప్రసన్న కుమార్, ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే ఈ రోజు ఏదైతే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన వాయిదా వేసినాం అనుకుందాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే గుజరాత్ టైటన్స్ ఏదో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది, సెకండ్ ప్లేస్లో రాయల్ ఛాలెంజర్స్ ఉన్నారు. అయితే దీని ప్రకారం ఈ పాయింట్ల ప్రకారం వాళ్లకు విన్నర్స్గా ప్రకటించే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఈ ఇప్పుడు ఒకవేళ కనుక వాయిదా వేశారు కదా, అప్పుడు వాళ్ళ ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో వారికి సమయం లేకపోతే, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాలో కానీ ఇంకా ఇతర దేశాలలో ఇంకా ప్లేయర్స్లలో వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళ షెడ్యూల్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది కాబట్టి ఈ విషయంలో ఎలాంటి వాళ్ళు స్టెప్స్ తీసుకుంటారని భావచ్చు?
జబిల్ ఒక్కొక్క ఐపీఎల్ టీంలో వాళ్ళు సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా ప్లేయర్స్ కానివ్వండి, రెండు టీంలో సరిపోయేటువంటి ప్లేయర్స్ని తీసుకోవడం జరిగింది. ఒకవేళ విదేశీ ప్లేయర్లు వెళ్ళిపోయినా కానీ వారికి ఆల్టరేషన్గా వేరే ప్లేయర్లు పెట్టినా కానీ ఆడిస్తారు. అయితే ఇప్పుడున్నటువంటి పాయింట్ల పట్టిక ప్రకారం మాత్రము విజేతలు ప్రకటించేటువంటి మాత్రము ఎట్టి పరిస్థితుల్లో జరగకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ జరగకపోయినా కానీ సౌత్ ఆఫ్రికాకైనా లేకపోతే వేరే దేశానికైనా కానీ ఆస్ట్రేలియాకు ఇతర దేశాలకు తరలించడం కానీ ఆడిపించే అవకాశం ఉంది. కానీ ఇటువంటి సిచ్యువేషన్ లోపల మాత్రం విజేతలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రకటించరు. ఎందుకంటే ఇంతకుముందు కరోనా అప్పుడు కూడా చూసాం మనము 2 phases లోపల ఇండియాలో హాఫ్ పార్ట్ జరిగింది, తర్వాత సౌదీలో జరిగింది. అయితే ఇప్పుడు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఐపీఎల్ అనేది అయిపోవడానికి వచ్చింది. లాస్ట్ ఒక 12 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. దాంట్లో క్వాలిఫైయర్స్, తర్వాత ఎలిమినేటర్స్, ఫైనల్స్, ఈ 3 మ్యాచ్లు తీస్తే 10 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల లోపల ఐపీఎల్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసేస్తారు, పూర్తి చేస్తారు. కానీ సమయం అనేది ఏ విధంగా ఉంటుందని వేచి చూస్తూ ఉన్నారు. భారత్ ఏదైతే చర్యలు తీసుకుంటా ఉన్నారో పాకిస్తాన్ మీద, అది అంతర్జాతీయంగా కూడా మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నంలో భారత్ ఉన్నది. అయితే భారత్ మాత్రం ఉగ్రవాదుల ఎరువేత మాత్రమే చేస్తూ ఉన్నాము. మేము పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ పౌరుల మీద కానీ, పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ మేము ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది మేము చేసేటువంటి ప్రతి చర్య కూడా ఉగ్రవాదుల ఎరువేతకు మాత్రమే ఉందని చెప్పి ఖండిగా ఖచ్చితంగా చెప్తా ఉన్నది. కాబట్టి భారతదేశం ఎటువంటి యాక్షన్ తీసుకున్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలి. కాబట్టి క్రికెట్ కూడా దాంట్లో ఒక భాగం. కాబట్టి భారతదేశం లోపల క్రికెట్ అనేది 100 కోట్ల మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా భారతదేశమే ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్ పోస్ట్ పోన్ చేసినా ప్రజలందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. అయితే మిగిలిన మ్యాచ్లు మాత్రము మరి వారం రోజుల తర్వాత నిర్వహిస్తారా లేదా ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేస్తారని మాత్రము త్వరలో తెలియాల్సి ఉంది. ఇదే ప్రసన్న కుమార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం అనుకుంటున్నామో ఓకే పోస్ట్ పోన్ అయిపోయింది, కాకపోతే ఈ టికెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెల్ అవుట్ అయిపోయింది కదా. ఆ సెల్ అవుట్ సంబంధించిన స్పాన్సర్లకు సంబంధించింది వారి టికెట్లకు సంబంధించిన ఏదైతే రుసుము ఉన్నదో ఆ రుసుము వాళ్ళని చెల్లించే అవకాశాలు ఏమున్నాయా, లేకపోతే ఇప్పుడు స్పాన్సర్స్ పరిస్థితి ఏంటి? Who have sponsored the teams? ఏదైతే ఐపీఎల్ ద్వారా స్పాన్సర్షిప్ కానివ్వండి, టికెట్స్ కొనుక్కున్న వారు కానివ్వండి, ఒకవేళ మ్యాచ్ పూర్తిగా రద్దు అయితే డబ్బులు రిటర్న్ వస్తాయి, లేదా ట్యాక్స్ కట్ చేసుకుని మాత్రం రిటర్న్ వస్తాయి. కానీ ఒకవేళ పోస్ట్ పోన్ అయితే కనుక ఈ టికెట్స్ అన్నీ కూడా ఏ రోజైతే పోస్ట్ పోన్ అయితే ఆ రోజు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. స్పాన్సర్లకు మాత్రం ఎటువంటి నష్టం జరగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు పూర్తిగా రద్దు కాలేదు, పోస్ట్ పోన్ మాత్రమే అయ్యాయి. ఆ పోస్ట్ పోన్ అయినప్పుడు మళ్ళీ ఈ మ్యాచ్ నిర్వహించేటప్పుడు స్పాన్సర్షిప్ ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి స్పాన్సర్లకు ఎటువంటి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది ఒక రిలీజన్ లాగా భావిస్తారు. క్రికెట్ సంబంధించి ఎటువంటి మ్యాచ్లు జరిగినా ప్రజలు ఎక్కువగా స్వాగతిస్తే ఎక్కువ చూస్తారు. కాబట్టి ఎటువంటి నష్టం అనేది ఆర్థికంగా పెద్దగా ఉండకపోవచ్చు. జమీల్ రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి సుధాకర్ శర్మ గారు, మోహన్ గారు ఉన్నారా క్రికెట్లో ఫోన్ ఇన్లో? మోహన్ గారు ఈజ్ ఇట్ దేర్? రైట్. ఇప్పుడు సుధాకర్ శర్మ గారు ప్రస్తుతం ఏదైతే చెప్తున్నారో, ఏదైతే స్పాన్సర్లు ఉన్నారు వారికైతే నష్టం వాటిల్లింది వాస్తవమే, కానీ దేశ భద్రత ముందు అదైతే నష్టం ఉందో చాలా తక్కువ అని చెప్తున్నారు. అలాగే ఎవరైతే టికెట్స్ ఆల్మోస్ట్ ఆల్ పర్చేస్ చేసుకొని ఉన్నారో వారికి కూడా నెక్స్ట్ పోస్ట్పోన్ అయింది. కాబట్టి దీనికి మరొకసారి అదే ఉపయోగించే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించే మన మిత్రులు ఏదైతే ఉన్నారో, మన స్పెషల్ కరెస్పాండెంట్ చెప్పారు, అలాగే లెనిన్ కూడా చెప్పారు. మనకు ఎవరైతే మనతో మాట్లాడారో, ఎవరైతే వీవర్స్ అంటే ఎవరైతే ప్లేయర్స్కు అభిమానులు, క్రికెట్ అభిమానులు కూడా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్పాన్సర్కు సంబంధించింది రేపు రాబోయే కాలంలో స్పాన్సర్స్ ఇలాంటి దేశాలలో, ఇప్పుడు పాకిస్తాన్ అయితే అవుట్ ఆఫ్ ద వే అతను ఏదైతే విచిక్రమ్ చేయడానికి ప్రయత్నం చేసిందో దానికి సంబంధించిన వారి దగ్గర అయితే ఎవరు కూడా స్పాన్సర్స్ రారే అనుకుందాం. కానీ భారతదేశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏమైనా అభద్రతా భావంలో ఉన్నారని అనుకుందామా? డెఫినెట్లీ జమీల్జీ. ఎందువల్ల అంటే పాకిస్తాన్ యొక్క ఉద్దేశం కూడా ఇదే. అంటే ప్రజల్లో కానివ్వండి, విదేశీ ఆటగాళ్లలో ఒక రకమైనటువంటి అభద్ర భావనను సృష్టించి తద్వారా భారతదేశంలో ఇటువంటి ఐపీఎల్ ఎంతో సక్సెస్ఫుల్గా జరగటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళ దృష్టి అంతా కూడా అనేక రంగాల్లో ఎట్లయినా భారతదేశం యొక్క విలువల్ని, అలాగే గొప్పతనాన్ని, కీర్తి ప్రతిష్టల్ని ఏ విధంగా అయినా వాళ్ళు తగ్గించాలి. ఎందుకంటే మనం ఇక్కడ యుద్ధ వాతావరణంలో చూస్తున్నాం, భారతదేశందే పై చేయి ఉంది, పై చేయి ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజికలీ వీఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్డ్. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే బోత్ ది కంట్రీస్ ఆర్ న్యూక్లియర్ ఆర్మ్డ్. ఇక్కడ ఇద్దరి వద్ద కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఆచితూచి మనం అందరూ కూడా వ్యవహరించవలసినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం డ్రోన్ వెపన్స్ ఉన్నాయి, అలాగే
మనం దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్, రిమోట్ కంట్రోల్డ్ వెపన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో లార్జ్ కాంగ్రిగేషన్ ఆఫ్ పీపుల్ అనేటువంటిది నిజంగా అంత ఔచిత్యం కాదు. అది మనం అలాగే చూసినట్లయితే ఇక్కడ విదేశీ ప్లేయర్స్ కూడా ఇక్కడ ఉండటం అనేది ఐపీఎల్లో ఆలోచింపదగ్గటువంటి అంశం. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్లు నిజంగా భారతదేశం యొక్క ఎకానమీని 3 to 4% పెంచవచ్చు. కానీ ప్రస్తుతం మనం భద్రత గురించి ఆలోచించాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ప్లేయర్స్ ఈజ్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ వెన్ యూ కంపేర్ ఇట్ విత్ ది ఎకానమీ అండ్ ది ఎకనామిక్ ఎస్కలేట్మెంట్ అని మనం అంటాం. ఆ ఎస్కలేషన్ అనేది మనం వేరే రంగాల్లో చూసుకోవచ్చు. ప్రస్తుతం మన ఫోకస్ అంతా కూడా వీఆర్ ఆల్ వన్ పాయింటెడ్. ఎనీహౌ వీ వాంట్ టు రియల్లీ రిటాలియేట్. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే సివిలియన్ వార్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇరు దేశాల నుంచి కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు. భారతదేశం అయితే చాలా స్పష్టంగా చెప్తోంది, వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ది టెర్రరిస్ట్ అవుట్ పోస్ట్, వీఆర్ నాట్ అటాకింగ్ ది సివిలియన్స్ అని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే అదర్ సైడ్ నుంచి మనం చూసినట్టయితే అటువంటి వాతావరణం లేదు. వాళ్ళు షెల్లింగ్ మనం చూసినట్లయితే పూంచ్, అక్నూర్ అటువంటి ఏరియాస్లో సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లను టార్గెట్ చేసుకుంటూ పాకిస్తాన్ షెల్లింగ్ చేస్తోంది. అలాగే F-16 పైలట్ను కూడా మనం పట్టుకున్నాం. అది కూడా మనకు న్యూస్లో చూస్తున్నాం. కాబట్టి ప్రత్యక్షంగా F-16 పైలట్ ఈజ్ అండర్ ది కస్టడీ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ. కాబట్టి ఇట్ క్లియర్లీ షోస్ పాకిస్తాన్ హ్యాస్ గాట్ ది ఈవిల్ ఇంటెన్షన్ ఆఫ్ టార్గెటింగ్ ది సివిలియన్స్. మరి వెన్ దే ఆర్ టార్గెటింగ్ సివిలియన్స్, మరి వాళ్ళ అప్రోచ్ ఎప్పుడైతే ఇంకా కూడా పాకిస్తాన్ ఏదైతే గుణపాఠాలు నేర్చుకోవాలనో, ఏదైతే నీతి నేర్చుకోవాలనో దాని నుంచి దూరంగా ఉంటోంది. ఎంత ప్రపంచ దేశాలు చెప్పినా, యునైటెడ్ నేషన్స్ చెప్పినా, భారతదేశం చెప్పినా, పాకిస్తాన్కు మిత్ర దేశాలైనటువంటి కొన్ని దేశాలు చెప్పినా, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ చెప్పినా కూడా, మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి అనేక కంట్రీస్ హెచ్చరించినా కూడా పాకిస్తాన్ వైఖరిలో ఇసుమంతైనా కూడా మార్పు లేకపోవడం నిజంగా విస్మయం కలిగిస్తోంది. ఎందువల్ల అంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీ కనుక మనం చూసినట్టయితే ఇది పాకిస్తాన్కి ఎంత మాత్రం కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన శక్తి లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా తేట తెల్లంగా తెలుస్తోంది. అయినా కూడా పాకిస్తాన్ ఇలాంటి వైఖరిని పాటిస్తోంది అంటే దాన్ని అమాయకం అనాలనో లేకుంటే వాళ్ళ యొక్క తెగింపుతనం అనాలనో కూడా మనకు తెలియకుండా ఉంది. ఈరోజు ఇలాంటి వాతావరణం, ఈ వాతావరణం ఎలా తిరుగుతుందో తెలియదు. ఇట్ లీడ్స్ టు వాట్ అనేటువంటిది ఇంకా మనకు క్లారిటీ లేకపోవడం వల్ల ఐపీఎల్ను టెంపరీగా ఒక సస్పెన్షన్కు పెట్టినట్టు మనకు న్యూస్ వస్తోంది. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి జక్కల తిరుపతి గారు ఈరోజు ఫోన్లో వచ్చారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జక్కల తిరుపతి గారు, నా మాట వినబడుతుందా అండి? ఎస్ సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనం చూసామో ఐపీఎల్ వాయిదా వేయబడ్డది, వారం పాటు మనం చూస్తాము. పరిస్థితులు కనుక సర్దుమణిగితే ఖచ్చితంగా మరొకసారి నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరిస్థితులలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఐపీఎల్ నిర్వహించడం అంత మంచిది కాదు అని అనుకుంటున్నాము. ఈ లోపు మనం దుబాయ్లో కానీ లేకుంటే సౌత్ ఆఫ్రికాలో మన దగ్గర ఉన్న దేశాలకు సంబంధించిన అయితే దుబాయ్ ఉన్నది. దీంట్లో అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నామా మనం? సార్, ఇప్పుడు ఐపీఎల్ రద్దు అవ్వడానికి రద్దు అని అంటే మొత్తం తాత్కాలికంగా, పూర్తిగా రద్దు కాలేదు సార్, తాత్కాలికంగా పెట్టిండ్రు. అయితే ఈ రోజు ఏంటంటే సార్, మనము క్రికెట్ అంటే ఇండియాలో అందరికీ ఎక్కువ క్రేజే. కాకపోతే దానికన్నా ముఖ్యం మనకు మనము భద్రత ముఖ్యంగా సార్. మళ్ళా రెండోది ప్లేయర్స్. ఇప్పుడు మనకు ఎట్లాగో బయట ఫారెనర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చిన్నగా ఏదన్నా ఇబ్బంది అయినా కానీ ఇలా ప్రపంచ దేశాలు మన మీద అభద్రతా భావం వస్తుంది సార్. అందుకోసం 100% బీసీసీఐ తీసుకున్న నిర్ణయం కరెక్ట్. 100% ఇప్పుడు దుబాయ్లోనైనా ఎక్కడనైనా మనము ఆల్రెడీ నిన్నటి మ్యాచ్ లో ఆల్రెడీ ఏరోప్లేన్ లో కాకుండా డైరెక్ట్ ట్రైన్ లో వెళ్ళిపోయారు సార్. ఏది ఇప్పుడు నిన్న జరిగిన పంజాబ్ కానీ ఆల్రెడీ లక్నో కానీ సార్. అయితే ఇప్పుడు మళ్ళీ రెండోది ఏంటంటే ఈ రోజు గుజరాత్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది సార్, ఆర్సీబీ సెకండ్ ప్లేస్ లో ఉంది సార్. ఈ రెండు ఇప్పుడు నెక్స్ట్ జరిగే మ్యాచ్లన్నీ ఇప్పుడు ఏవైతే మనకు బార్డర్ దగ్గర ఏవైతే ఉన్నాయో, ముంబై కానీ, ఏది ఇప్పుడు ధర్మశాల కానీ లేకపోతే జైపూర్ కానీ ఇటువంటి ప్రదేశాలలో ఉన్నాయో 100% ఏంటంటే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టయితే సార్ మనం. ఎందుకంటే ఒక్కొక్క స్టేడియంలో కెపాసిటీ ఒక 60,000 70,000, ఒక్కొక్క స్టేడియంలో 1 lakh కూడా ఉంది సార్. అటువంటి సిచ్యువేషన్ లో 100% ఇది ఎంత ఇబ్బంది అయినా మనము దేశం గురించి మనం చూసుకోవాలి. కానీ క్రికెట్ అంటే ఏమున్నది సార్, మన భద్రత ముఖ్యమైన తర్వాత క్రికెట్ ఎన్నైనా ఆడవచ్చు. మళ్ళీ రెండోది ఏంటంటే ఇలా దుబాయ్ కానీ సౌత్ ఆఫ్రికాలో కానీ మీరు అన్నట్టు అలా చేసే మూవ్మెంట్ ఉంటే ఇప్పుడు మన గురించి అక్కడ అంత కష్టపడతాను సార్. వాళ్ళకు మనం సంఘీభావం తెలపాలి, వాళ్ళతో పాటు మనం ఉన్నామని చెప్పానని మనము హార్మిక్ కూడా మనం హై సెక్యూరిటీ లెక్క ఇచ్చేయాలి సార్.
వాళ్ళకి ఆ ధైర్యం అనేది మనం ఇవ్వాలి. అందుకోసమని 100% ఇది బంద్ చేసిందే. ఓకే సార్. ఓకే, లేదు తిరుపతి గారు, ప్రస్తుతం ఒక విషయం మనం ఆలోచించినైతే అంటే క్రికెట్ ప్లేయర్కి సంబంధించింది, ప్లేయర్స్ ఏదైతే ఉన్నారో, ప్లేయర్స్కు సంబంధించిన ఎవరైతే ఉన్నారో, ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భావన ఎట్లుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఈ విషయంపై, బీసీసీ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో దీని పట్ల వాళ్ళ వైఖరి ఉంది? 100% ఇదే ఉన్నది సార్. ప్రతి ఒక్క భారతీయుడు అనే మన భారతదేశంలో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు సార్. క్రికెట్ కాదు ముఖ్యం, మనం దేశం భద్రత ముఖ్యమో, అది మనము కరెక్ట్ సేఫ్గా ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఆటలు ఇవి కానీ ఇంకే ఆటలు కానీ సార్. అందుకోసం 100% క్రికెట్ అభిమానులకు బీసీసీఐ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి విషయంలోనూ స్పోర్ట్స్కు ఒక స్పోర్టివ్గానే తీసుకోవాలన్న పాకిస్తాన్ ఈరోజు దానికి సంబంధించిన ఒక కుట్రపూరితంగానే ఈ విషయంపై మనకు ఏదైతే ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇలా జరగడం చాలా శోచనీయం. ఈ విషయంలో పాకిస్తాన్ ఈ కోణంలో కూడా ఆలోచించినట్టుగా మనం అనుకోవచ్చా? 100% సార్. ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ అంటేనే ఇక అది వేరు సార్ ఆ సిచ్యువేషన్. ఇక ఆ సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇంత దారుణం, ఇంత దానికి ఒడిగడుతుందనంటే ఇక వాళ్ళకు అసలు లేదు సార్. ఇక మన సిచ్యువేషన్ కు మనం ఇంకా ఇప్పుడు నిన్న కూడా చూడండి సార్, మనం వాళ్ళకి అల్టిమేటం ప్రకటించడం కానీ మనం ఇంకా స్టార్ట్ చేయలే. వాళ్ళు చేసిన తర్వాతనే మనోళ్ళు ఆల్రెడీ మూవ్ అయింది సార్. ఇక వాళ్ళ అక్కడనే అర్థం చేసుకోవాలి సార్. జవాన్లను మా ఉగ్రవాదులు కాదు అని అన్నారు. వాళ్ళు ఆర్మీ వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ దాన సంస్కారాలు చేస్తున్నారు. ఇదంతా పాకిస్తాన్ అని పర్ఫెక్ట్ గా ఉన్నది కాబట్టి ఎవ్వరు భారతదేశంలో ఉన్న స్పోర్ట్స్ స్పిరిట్ గా తీసుకొని దీన్ని వేరే రకంగా చూడకుండా 100% భారత్కు భద్రత కల్పించాలి, అందరూ పర్ఫెక్ట్ గా మద్దతు ఇవ్వాలని చెప్పాలని నా కోరిక. రైట్ సార్. ఇదే విషయంలో చక్కల తిరుపతి గారు, ప్రస్తుతం ఏదైతే క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన మనం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లోనే ఈ రోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ కూడా జరుగుతుంది. దాదాపుగా అన్ని దేశాల నుంచి వెళ్ళి మనకు సంబంధించిన ఎవరైతే మిస్ వరల్డ్స్ కు సంబంధించిన పార్టిసిపెంట్స్ ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళకి సంబంధించిన భద్రత కూడా మనకి ఇప్పుడు కొంచెం క్వశ్చన్ మార్క్ గా మారింది కదా, ఈ ప్రశ్నార్థకంగా ఉన్నది. ఈ విషయంలో మీరేమంటారండి? 100% సార్. ఇప్పుడు ఎక్కడనైతే మనకు ఆల్రెడీ ఇటువంటి పోటీలు ఇటువంటి అంటే జనం అనేది వేల సంఖ్యలో వస్తారు సార్. ఇటువంటి సిచ్యువేషన్ లో మనం ఎదుట వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు సార్. 100% దీన్ని ఇప్పుడు క్రికెట్ లో ఎట్లయితే నిర్ణయం తీసుకున్నారో దీన్ని కూడా అట్లనే నిర్ణయం తీసుకోవాలని చెప్పాలని నా కోరిక సార్. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి గారు. ప్రస్తుతం ఏదైతే సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం తిరుపతి గారు చాలా పెద్ద మాట అన్నారు. ఏదైతే మనం క్రికెట్కు సంబంధించింది ఏదైతే పోస్ట్పోన్ చేయడం జరిగిందో అలాంటిదే మిస్ వరల్డ్ కాంపిటీషన్కి సంబంధించిన దాదాపుగా ప్రతి దేశం నుంచి వెళ్ళి మన దగ్గరికి మిస్ వరల్డ్లో పార్టిసిపేట్గా వచ్చే ఎవరైతే వచ్చారో క్వీన్స్ వచ్చారో వారికి సంబంధించి కూడా భద్రత లేకుండా పోతుందేమో. అంటే అది కేవలం తెలంగాణకే పరిమితమైంది కాబట్టి హైదరాబాద్లో కాకుండా తెలంగాణలోని వేరు ప్రాంతాలలో ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్కి సంబంధించిన అక్కడ ఏదైతే పోటీలు నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి కూడా భద్రత కల్పించే బాధ్యత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నాయో, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే అది కూడా ఏమన్నా పోస్ట్పోన్ చేసే అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చా? ఒక హోస్ట్గా మనం నిజంగా వచ్చినటువంటి అతిథుల యొక్క బాధ్యత అలాగే వాళ్ళ యొక్క రక్షణ అనేది చాలా ముఖ్యం జమీల్జీ. అది ఏ రంగంలో అయినా కావచ్చు, క్రీడా రంగం కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇటువంటి పోటీల్లో కూడా మనం చూసినట్లయితే ఎవరైనా సరే మన దేశానికి వచ్చినటువంటి వాళ్లను మనం చాలా జాగ్రత్తగా వాళ్ళను రక్షణతో వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళే వరకు బాధ్యత అంతా మన ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇటువంటి నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడు దేశం చాలా ఒక రకమైన ఉత్కంఠ స్థితిలో ఉంది. అనుక్షణం కూడా ఎటువంటి మలుపు తిరుగుతుందో తెలియనటువంటి ఒక నేపథ్యం. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో ప్రజలందరూ కూడా యుక్రెయిన్ వర్సెస్ రష్యా చూశారు, అలాగే ఇక్కడ ఇజ్రాయిల్ వర్సెస్ ఇక్కడ పాలస్తీన్ చూశారు. మరి ఈ రెండు వార్స్ను వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలు ఉంటాయి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉంటాయి. అలాగే వాళ్ళకి మిసైల్స్ గురించి అవగాహన కూడా ఈ మధ్యకాలంలో పెరిగిందని మనం చెప్పొచ్చు బాయ్ సార్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఏ మిసైల్ యొక్క స్పాన్ ఏమిటి, అలాగే ఏ మిసైల్ ఎప్పుడు వాడతారు, అలాగే కెమికల్ వార్స్ అంటే ఏంటి, హజార్డస్ మెటీరియల్స్ అంటే ఏంటి, అలాగే ఇలాంటి డైరెక్ట్ వార్లో కలిగేటువంటి ఇంపాక్ట్స్ కూడా వాళ్ళు చాలా ప్రత్యక్షంగా చూశారు. కాబట్టి ప్రజలందరికీ కూడా వార్ గురించి ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అవగాహన పెరిగిందని మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రిగేషన్స్ అంటే ప్రజల యొక్క సమూహం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అటువంటివి మనం కొంతకాలం పాటు వాటిని తాత్కాలికంగా వాయిదా వేయటం కానీ, అలాగే ఇటువంటి పరిస్థితులు కనుక ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని రద్దు చేయటం కానీ మంచి నిర్ణయంగా మనం భావిస్తాం. ముఖ్యంగా ప్రజల యొక్క భద్రత అన్నిటికంటే ముఖ్యంగా దేశం యొక్క సార్వభౌమత్వం చాలా ముఖ్యం.
దేశం ఎప్పుడైతే సురక్షితంగా ఉంటుందో అప్పుడు మనం ప్రజలందరూ కూడా అనేక రంగాల్లో వాళ్ళు ప్రగతి పథంలో ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం చక్కగా ఉంటుంది. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే భారతదేశం అనేది సంయమనానికి ఒక పెట్టిన పేరుగా మారు పేరుగా మరో పేరుగా నిలబడినటువంటి ఈ నేపథ్యంలో యునైటెడ్ నేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా మన ప్రతి మూవ్ను చూస్తోంది. అలాగే భారత ప్రభుత్వం కూడా తాను ఏదైతే ప్రతిపక్షం చేసినటువంటి దాడులను త్రిప్పుకొట్టేటువంటి ప్రయత్నంలో చేసిన ప్రతి అంశాన్ని కూడా అగ్రరాజ్యాలకు నివేదిక కూడా ఇస్తోంది. వీఆర్ సెండింగ్ ఎ కైండ్ ఆఫ్ వైట్ పేపర్ యాజ్ టు వాట్ టైప్ ఆఫ్ మిసైల్స్ వీఆర్ యూజింగ్ అండ్ వై దే హ్యావ్ బీన్ నెసెసియేటెడ్ ఫర్ దట్ యూజ్ అని కూడా చాలా స్పష్టంగా మనం తెలుపుతున్నాం. ఇంకొకటి మన టార్గెట్స్ ఏంటి, దానికి వాడినటువంటి విధి విధానాలు కూడా మనం తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా భారత వైఖరినే సమర్థిస్తూ ఉన్నాయి. కాబట్టి భారతదేశం యొక్క బాధ్యత ఇంకా పెరిగింది. మనం అందుకే బయట దేశాల యొక్క వాళ్ళ హోప్స్ ఎలాగైతే ఉన్నాయో వాటిని నిలబెట్టేటట్లు ఆంతరంగికంగా అంతర్గతంగా ఉన్నటువంటి భద్రత కూడా మనం పెంచుకోవాలి. అలాగే ఎక్కడైతే కనుక ఇటువంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉందో దాన్ని మనం నిగ్రహించేటట్టు కంట్రోల్ చేసే నేపథ్యాన్ని మనం వాడటం సమంజసం. అది ఈ సమయంలో చాలా మంచిదని కూడా నేను భావిస్తూ ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో మనం ఆర్థిక సంక్షోభంలో మునిగి ఉన్న పాకిస్తాన్, ఏదైతే మనం పాకిస్తాన్గా మనం చూసుకుంటున్నామో ఆర్థిక సంక్షోభే కాకుండా వారికి సంబంధించిన ఇంటర్నల్ గొడవలు కూడా ఎంతవరకు ఉన్నాయంటే వారు ఎక్కడ కూడా ఏ వేషాన్ని కూడా ఏకాకిగా మిగిలిపోయింది పాకిస్తాన్ ఈరోజు. అదే భారతదేశానికి సంబంధించిన మనం చూసినట్టయితే ఆర్థికంగా మనం ఒక్కటే ఉన్నాం, చాలా బలంగా ఉన్నాం. అలాగే పొలిటికల్గా కూడా ఇప్పుడు ఏదైతే మనం పొలిటికల్గా రిఫ్ట్ ఉండవచ్చు, అది కాంగ్రెస్లో బీజేపీలో ఇంకా ఇతర ఏదైతే పార్టీస్ ఉన్నాయో అందరి మధ్య విభేదాలు ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే భారతదేశానికి సంబంధించిన మాట వచ్చిందో అందరూ ఏకతాటిపై నిలబడి ఖచ్చితంగా వారికి సరైన పద్ధతిలో జవాబు ఇవ్వాల్సిందే అని చెప్పాం. ఈ మధ్యంలోనే ఈరోజు ఏదైతే చూస్తున్నదో దీన్ని జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ ఈరోజు ఆర్థికంగా మన మీద దెబ్బ పెట్టడానికి ప్రయత్నం చేసింది. దాంట్లో కూడా వాళ్ళు విఫలమైపోయారు. ఇది ఖచ్చితంగా వీ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. అంటే మనం పోస్ట్పోన్ చేశాము కానీ ఎక్కడ కూడా తగ్గేది లేదని ఖచ్చితంగా మన భారతదేశ ప్రభుత్వం, భారతదేశ ప్రజలు, ఎవరైతే క్రికెట్ పర్టికులర్గా ఏదైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో, క్రికెట్ అంటే తన నరాలు గోల్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా భారతదేశ భద్రత ముఖ్యం ఏదైతే చెప్పారో, ఒక్కసారిగా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మేము ఫుల్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పినారో ఇది సరి అయిన పద్ధతిలో ఒక సమాధానం మనం చెప్పినట్టయింది పాకిస్తాన్కు. అదే విషయంలో కనుక పాకిస్తాన్లో చూసినట్టయితే అక్కడ చూస్తున్నట్టయితే వారి మధ్యలోనే ఒక సమైక్యత లేదు. ఏ విషయంలో కూడా వారు ఒక ఐక్యత పాటించలేకపోతున్నారు. వారు ఏ దిశలో పోతున్నారు కూడా నిర్ణయించలేకపోతున్నారు. ఆ విధంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పోస్ట్పోన్ ఏదైతే చేశారో ఆ పోస్ట్పోన్ను కాకుండా ఖచ్చితంగా నిర్భయంగా నిలబడి ఖచ్చితంగా మనం మన దేశంలోనే ఐపీఎల్ను నిర్వహించి వారికి ప్రూవ్ చేస్తామని భావిస్తూ రేపు మరొక కార్యక్రమంతో ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు సుధీర్ గారికి, మోహన్ గారికి, రాకేష్ గారికి, జక్కుల తిరుపతి గారికి, అలాగే మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారికి, లెనిన్ గారికి, మా స్పెషల్ కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ప్రసన్న కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్స్ ఐస్ టీవీ. జై హింద్.